చెప్పబడుతూ ఉన్నారు. కానీ నిజమైన క్రిస్మస్ అనేది ఇంకా రాలేదు. ఏంది ఇట్లా చెప్తున్నాను అనుకోవచ్చు. నిజమైన క్రిస్మస్ రాలేదు. ఎందుకంటే మనిషి పాప జీవితంలో పడి, మనిషి జీవిత పాపంలో పడి, తన జీవితంలో పాపంలో కలగబడుతూ ఉన్నారు. అందుకే నిజమైన క్రిస్మస్ రాలేదని ఇక రాత్రి కాల సమయంలో నేను సెలవిస్తూ ఉన్నా. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందంటే మనిషి జీవితం పాప జీవితాన్ని విడిచిపెట్టి, మనిషి జీవితం పాప యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు నూతనంగా మార్చబడతావో నీ జీవితం అప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అప్పుడే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరపగలుగుతావు. ఎలాగ జరపగలుగుతావు అంటే నీ జీవితం అంతా కూడా నిజమైన క్రిస్మస్ జరపగలుగుతావు. ఒక్కరోజు కాదు, నీ బ్రతుకు దినమనంతా కూడా నిజమైన క్రిస్మస్ జరపగలుగుతావు. అదే నిజమైన క్రిస్మస్.